నన్ను వదిలిపెట్టు, నన్ను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తావు? కాలేజ్కి. నేను డ్రాప్ చేస్తాను పద. వద్దు, నేనే వెళ్తాను. పర్లేదు, నేను డ్రాప్ చేస్తాను, ఉండు. ఏంటి ఇలా జరిగిపోయింది? ఏడీడు కాలేజ్ వచ్చింది. అయినా నీకు అదేం అలవాటే, ఎవరైనా డబ్బులు దోచేస్తారు, నువ్వేంటే డబ్బుల్లో దారాలు దోచేస్తున్నావు. సరే ఏదో ఒకలే, నేను నీకు సాయంత్రం ఫోన్ చేస్తాను. ఏంటిది? ఇది సెల్ ఫోనా? చంద్రముఖి గది తాళానికి కట్టిన మంత్రతాయితిలో ఉంది. నేనేం అంబానీ కూతుర్ని కాదు, కాస్ట్లీ ఫోన్ యూజ్ చేయడానికి. కాస్ట్లీ ఫోన్లు వాడాలంటే అంబానీ కూతురుగానే పుట్టనవసరం లేదు, కామన్ మ్యాన్ కూతురైనా సరిపోతుంది. ఏంటి అంతలా చూస్తున్నావు? వెళ్ళాలనిపించట్లేదు విని. అయితే సాయంత్రం వరకు ఇక్కడే ఉండు. నువ్వు ఉండమంటే ఎప్పటి వరకైనా ఇక్కడే ఉంటా. నీ ఇష్టం, నేను వెళ్ళాలి. బాయ్. ఏంటండి డబ్బులు ఇక్కడ పెట్టారు? ఇందాక షాప్కి వెళ్తే అవి చెల్లవన్నారు, అందుకే అక్కడ పెట్టే. చెల్లవా? అవి ఎందుకు చెల్లవో నాకు తెలుసు. ఏం తెలుసు నాన్న? ఏంట్రా చూస్తున్నా? ఒక్క నిమిషం. ఏంటి నాన్న ఇవి? మీరు తనకిచ్చే డబ్బుల్లోంచి నాకిచ్చే డబ్బుల్లోంచి సిల్వర్ థ్రెడ్స్ లాగి అక్కిలా దాచుకుంటుంది నాన్న. పిచ్చి తెలి, ఇదే అలవాటమ్మా నీకు? ఎవరైనా పుస్తకాల్లో నెమలికలు పెట్టుకుంటారు గాని దీనిలా సిల్వర్ థ్రెడ్స్ పెట్టుకుంటారా నాన్న? రేపు అక్క కలెక్టర్ అయ్యాక ఆ డబ్బులన్నీ నీకే ఇస్తుంది లేదా? ఇచ్చేది నా దగ్గరున్న డబ్బులు తీసుకోకుండా ఉంటే చాలు. ఇది ఏం చేస్తుంది? హలో. హాయ్ విన్నీ, ఏం చేస్తున్నావు? బుక్ చదువుతున్నాను. ఇప్పుడు నిన్ను అర్జెంటుగా కలవాలి. ఇప్పుడా? అవును, ఇప్పుడే. ఇప్పుడొద్దు, మా ఇంట్లో అమ్మ నాన్న కూడా లేరు. అవునా? మరీ మంచిది. ఏంటి? నిన్ను చూడాలని మనసు బాగా కలవరపడుతుంది విన్నీ. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? ప్లీజ్ విన్నీ, ఒక్కసారి, ఒకే ఒక్కసారి విన్నీ, ప్లీజ్ ప్లీజ్ విన్నీ, ఒకే ఒక్కసారి నీ కళ్ళు చూసి వెళ్ళిపోతా. కళ్ళా? వీటేంటి కళ్ళు అంటున్నాడు, చూసి వెళ్ళిపోతా అంటున్నాడు. అవును అవును, నమ్మవే, కళ్ళే చూసి వెళ్ళిపోతాను. సరే మరి త్వరగా వెళ్ళిపోవాలి. అలాగే విని, త్వరగా రా. ఒక్క నిమిషంలో అక్కడ ఉంటా. ఏంటి బాబు అంత స్పీడ్? స్లోగా రా. హలో మేడం, నీకో విషయం చెప్పనా? ఏంటి? యుద్ధానికి వెళ్ళే వీరుడు, ప్రేమ కోసం వెళ్ళే యువకుడు ఒక్కటే, వారిద్దరి ధ్యేయం సాధించడం. నీకు చాలా తెలుసే. తొందరగా వెళ్ళిపోవాలి మరి. సరే సరే. వినీ, ఎక్కడా? నీ ఎదురుగా పెద్ద బాక్స్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. దాంట్లో చూడు, నా కళ్ళు కనిపిస్తాయి. ఏంటి? ఏంటేంటి? నువ్వేగా నా కళ్ళు చూసి వెళ్ళిపోతాను అన్నావు. అయితే మాత్రం ఇంటికి వచ్చిన వాడికి కళ్ళే చూపిస్తావా? ఇది మరీ అన్యాయం తెలుసా? అయినా ఇన్ని తెలివితే అట్లా. కేవలం కళ్ళే అని కలవరపడ్డావుగా, ఇంక వెళ్ళు. దగ్గరకు వస్తే అరుస్తా. నేను అరుస్తా. నువ్వెందుకు అరుస్తావు? మరి నువ్వెందుకు అరుస్తావు? దగ్గరకు వస్తున్నావుగా, అందుకు. అయినా ఇంటికి ఇదెలా సెట్ చేసావు? ఏముంది, నువ్వు కళ్ళనే ప్రేమిస్తున్నావుగా. అప్పుడు అనుకోకుండా అలా జరిగిపోయింది. ఏమీ అనుకోకే. ఎప్పుడు? ఏం జరిగింది అసలు? అదే ఉదయం మన ఇద్దరం ముద్దు పెట్టుకున్నాం కదా. అవును, దాని గురించి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నావు? మళ్ళీ దగ్గరకు వస్తున్నావు. నాకు భయంగా ఉంది. రావద్దు, వద్దు, రావద్దు. భయమా? అవును, నేనున్నానుగా.
ఇలా చేస్తావా? ఎందుకలా ఏడుస్తున్నావ్? అన్ని పెళ్ళైన తర్వాతే ఏం కాదులే, నో ప్రాబ్లం. నేనేం కావాలని చేయలేదురా, ప్లీజ్ ఐమ్ సారీ. విన్నీ 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 మా అమ్మ నాన్న వచ్చారు, నువ్వు వెళ్ళిపో. ప్లీజ్ వెళ్ళు. విన్నీ వస్తున్నానమ్మా. ఏం చేస్తున్నావు ఎంతసేపు కలుపుకోకుండా? నాకు వినిపించలేదు. అన్వేష్, విని, ఎనీ ప్రాబ్లం? మా అమ్మ వాళ్ళు వచ్చారు, నీకు తర్వాత కాల్ చేస్తాను. సరే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ రా కృష్ణ. హాయ్ రా, ఏంటి మంచి కూల్గా ఉన్నావు? మంచి యాపిల్ ఐఫోన్ కావాలరా. యాపిల్ ఐఫోనా? అయినా యాపిల్ ఐఫోన్ కొనడానికి మనది ఏమైనా సిటీనా? కనీసం టౌన్ కూడా కాదు కదరా. శాంసంగ్ లో ఈ మోడల్ ఉంది చూడు. ఇది ఎంతరా? 10,000. సరే, ప్యాక్ చేయి. ఇదిరా, ఈ 3,000 తీసుకో, మిగిలిన బ్యాలెన్స్ తర్వాత ఇస్తానులే. త్వరగా ప్యాక్ చేయి. ఇంకెంతసేపు రా? ఉండరా, వెళ్ళొచ్చులే. త్వరగా ప్యాక్ చేయి. ఏంట్రా, మొబైల్ ప్యాక్ చేయడానికి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసినందుకు బిల్డప్ ఇస్తున్నావు? ఉండరా, వెళ్ళి ఏం చేయాలి చెప్పు. తొందరగా కానీరా. ఆగమన్నానా? ఓకేరా. రేయ్, ఆగమన్నానుగా. నీకేంట్రా, నీలాగే బాగా బలిసిన కోడి అలారం పెట్టుకుని మరీ కూసిందంట. నువ్వు నీ పథకం తగలడా. హాయ్ రా. హాయ్ రా. ఈ కవర్ ఏంట్రా? ఏం లేదులేరా, వావ్, శాంసంగ్ ఫోన్ చాలా బాగుందిరా. ఎవరి కోసం? ఫ్రెండ్కి లేరా. ఫ్రెండా? ఎవర్రా ఫ్రెండ్? అయినా నాకు తెలవకుండా మనోళ్ళు ఎవరా నీ ఫ్రెండ్? ఫోన్ గిఫ్ట్ ఇచ్చేంత ఫ్రెండ్షిప్ ఎవరితో ఉందిరా నీకు? నీ అనుమానంతో నన్ను వేధించకురా బాబు, నిజంగా ఫ్రెండ్కే. ఇంతకీ గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా? ఫోన్ గిఫ్ట్ ఇస్తున్నావంటే గర్ల్ ఫ్రెండ్ అయ్యి ఉంటుందిలే. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? చెప్పాలంటావా? చెప్పరా ప్లీజ్. గర్ల్ ఫ్రెండేరా. ఇంతకీ మన ఊర్లో ఎవర్రా అమ్మాయి? మనూరమ్మాయి కాదు, పక్కూరమ్మాయి, పేరు వినీక్షి. నువ్వు లేదురా, పక్కూరు అమ్మాయిని లైన్లో పెట్టావంటే నాకు వరద గోదావరిలో ఇదుకుంటూ ఒడ్డుకు చేరినంత ఆనందంగా ఉంది. కానీ నేను నా సుడిగాలిలా తిరిగి తిరిగి అలసిపోతున్నా తప్పితే ఒక్క అమ్మాయిని లైన్లో పెట్టా. అవునా? ఈ రోజుల్లో కూడా సుస్వాగతం సినిమాలో హీరోలా సంవత్సరాల తరబడి అమ్మాయిల చుట్టూ తిరగడం ఏంట్రా? ఇలాగైతే మా మామలాగా నీకు మిగిలేది పాలకాయనే. పాలకేనా? అదేంటి? నీలాగే నాకు ఓ మామ ఉన్నాడు. వాడు 2 ఏళ్ళు ఒక అమ్మాయికి సీరియస్ గా లైన్ వేశాడు. అన్ని రోజులైనా వాళ్ళిద్దరూ ఉలుకు పలుకు లేకుండా కళ్ళతోనే మాట్లాడుకునేవారు. ఇంట్లో ఆమెతో మాట్లాడడం కుదరక ఏ పాలవాడితోనో పేపర్ వాడితోనో లవ్ లెటర్ పంపేవాడు. కానీ ఆ అమ్మాయికి చెప్పే ధైర్యం లేక చివరికి ఆ అమ్మాయి ధైర్యం చేయడంతో ఇద్దరు కలిసి లేచిపోయారు. నీలాగే అతను కూడా లక్కీ అన్నమాట. వాడు లక్కీ ఏంట్రా బాబు, అమావాస్య నాడు అండర్వేర్ వేసుకోకుండా తిరిగే రకం వాడు. ఏంట్రా నీ ఫ్లాష్ బ్యాక్ లో నా స్టోరీ చెప్తావు? రా, అదేంటి ఇద్దరూ లేచిపోరన్నావు కదా? ఆ అమ్మాయి లేచిపోయింది మావాడితో కాదు, పాలు పోసేవాడితో. వాడు వెళ్తూ వెళ్తూ పాలకాయను వదిలేసి వెళ్ళాడు. చివరికి పాలకాయను చేతిలో పట్టుకుని ఏడుస్తూ కూర్చున్నాడు. అరే, అమ్మాయికి కావాల్సింది అందగాడు కాదురా, అందుబాటులో ఉండేవాడు. మరి ఇప్పుడు మీ మావ పరిస్థితి ఏంట్రా? ముందు చూపు లేకపోవడంతో 35 ఏళ్ళు వచ్చిన పెళ్ళవక పిచ్చోడ్లా తిరుగుతున్నాడు. ముదిరిన బెండకాయలా మిగిలిపోయాడు. సరే పద,